నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అస్థిరత సృష్టించేందుకే ఎన్నికల బరిలో ఇండియా. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సభల్లో ప్రధాని మోడీ తీవ్ర ఆరోపణలు. వైద్యుల వ్యాపార ధోరణిని అవలంబిస్తే ఇబ్బంది తప్పదు. గైనకాలజిస్టుల సదస్సుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. ఆర్యపురంలో ఘనంగా ప్రారంభమైన కళ్యాణ మహోత్సవాలు. మాచర్లలో హింసకు కారకుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. టీడీపీ రాష్ట్ర నాయకుడు వర్ణ రామయ్య డిమాండ్. నన్నయ్యలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పహారా. స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచింది అంటూ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విమర్శించారు. ఎన్నికలు జరిగే కొద్దీ కూటమి పేకముక్కల్లా కూలిపోతోంది అంటూ మోడీ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. శ్రీరామనవమి రోజున ఎస్పీకి చెందిన సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ ఉద్దేశించి రామ మందిరంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యం. ఒకవేళ ఎస్సీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవి బుల్డోజర్ను పంపి రామ మందిరాన్ని కూల్చివేస్తాయి. రాముడిని మళ్లీ టెంట్ కిందకు తీసుకువస్తాయని వ్యాఖ్యానించారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలన్న దానిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ఎస్సీ కాంగ్రెస్ ట్యూషన్ చెప్పించుకోవాలి అంటూ మోడీ చురకలంటించారు. ప్రధాని పదవికై విపక్ష నేతలు పకటి కలలు కంటున్నారు అని మోడీ ఎద్దేవా చేశారు. రాయ్బరేలీ ఈ దఫా కేవలం ఎంపీనే కాకుండా ప్రధానమంత్రిని ఎన్నుకోబోతున్నారు అంటూ ఛత్తీస్గఢ్, పాకిస్తాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్ వాటి నిర్వహణకు ఆ దేశం వద్ద డబ్బులు లేవన్న విషయాన్ని గుర్తించలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకు కేవలం 50 సీట్లు గెలవడాన్ని హస్త పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోడీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాతే అది సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు. बाराबंकी को और मोहनलालगंज को और उत्तर प्रदेश को चूकना नहीं है, बल्कि एक आश्वस्ति का भाव कि पूरे देश के अंदर जो स्वर है, पूरे देश के अंदर की आम जन की जो घोषणा है, आम जन ने जो आपकी विजय श्री के इस उद्घोषणा के साथ अपने आप को जोड़ा है, उसके साथ बाराबंकी और मोहनलालगंज समेत उत्तर प्रदेश की 80 लोकसभा सीटों पर 80 कमल खिला करके प्रधानमंत्री मोदी जी के आत्मनिर्भर और विकसित भारत की इस परिकल्पना को हमें साकार करने में अपना योगदान देना है। आजादी का आंदोलन कर रहा था ना, और देश के टुकड़े करने की बात आती थी तो देश का हर व्यक्ति का नहीं यार, देश के टुकड़े थोड़े होते हैं, देश के टुकड़े होते हैं। हो गए कि नहीं हो गए? इन्होंने कर दिया कि नहीं कर दिया? ये किसी भी हद तक जा सकते हैं जी। इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है। इनके लिए देश वेश कुछ नहीं है भाई, उनके लिए तो उनका परिवार और पावर, यही उनका खेल है। कांग्रेस के शहजादे कहते हैं ये नया ले आए भाई, वो कहते हैं कि आपकी कमाई का एक्सरे करेंगे। मतलब आपका लॉकर में क्या है, आपकी जमीन कितनी है, गहने कितने हैं, सोना कितना, चांदी कितनी, आपके मंगलसूत्र कहां है, वो लूट चलाना चाहते हैं। वो क्या कहते हैं कि आपके पास जो है आपसे लेकर के जिसके पास नहीं है उसको दे दिया जाएगा। मतलब जो वोट जिहाद करेगा उनको दिया जाएगा। भाइयों बहनों, ये इनका ट्रैक रिकॉर्ड है। सपा कांग्रेस तुष्टीकरण के आगे
घुटने टेक चुकी है। और मोदी जब इनकी सच्चाई देश को बता रहा है तो वो क्या कह करते हैं, और ये लंबे समय से उनकी इकोसिस्टम में, उनके बेईमानी को अगर आप बेनकाब कर दो, उनकी घोर सांप्रदायिकता को बेनकाब कर दो, उनकी वोट बैंक की राजनीति को बेनकाब कर दो, दिन रात हिंदू मुसलमान करने वाली उनकी सोच को बेनकाब कर दो, तो कहते हैं मोदी हिंदू मुसलमान करता है। अरे मोदी तो बोलना पड़ता है तुम्हारे पापों का ये पूरा इतिहास देश को बताने के लिए। साथियों, ये लोग संविधान विरोधी है। రాజమండ్రి అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో వైద్యులు ఆసుపత్రులపై జరుగుతున్న దాడులు, హింస నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక పుష్కరఘాట్ వద్ద ఉన్న లా హాస్పిన్ కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు ఈ సదస్సుకి హాజరయ్యారు. సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ కె అరుణ కుమారి, సెక్రటరీ డాక్టర్ ఎం దేవిశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మెడికల్ లీగల్ కన్సల్టెంట్ డాక్టర్ హితేష్ భట్ వైద్యులు ఆసుపత్రులపై దాడులు జరగకుండా తీసుకోవాల్సిన రక్షణ ఏర్పాట్లతో పాటు జరిగిన తరువాత తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జరిగిన మానస ఆసుపత్రి అధినేత డాక్టర్ కర్రి రామారెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు కందుల సాయి, వైగురు ప్రసాద్, అనుసూరి పద్మలత, వాసిరెడ్డి బిందు, శ్రీదేవి, మెడికల్ ఆఫీసర్ పి కోమలి, డిఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కె సాల్బన్ రాజు, సీనియర్ పాత్రికేయుడు కృష్ణకుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వైద్యులు అందరితో సమానంగా వ్యవహరించాలని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మళ్లీ అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. వైద్యో నారాయణో హరి అన్న నానుడిని విస్మరించి వైద్యాన్ని వ్యాపారంగా భావిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవన్నారు. రాజకీయ నాయకులుగా ఉన్న తామంతా వైద్య వృత్తిని గౌరవించి వైద్యులకు మద్దతుగానే ఎల్లప్పుడూ నిలుస్తామన్నారు. వైద్యుడికి రోగికి గతంలో ఉండేలా మంచి సంబంధాలు మళ్లీ పునరుద్ధరింపబడాలని ఐఎంఏ ఆధ్వర్యంలో ఇందుకు చొరవ తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న అలసత్వంపై రోగుల బంధువులు అధిక శాతం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వైద్యులపై కూడా ఒత్తిడి పెరుగుతోందని, ఆసుపత్రులపై దాడులు చేయడమే కాకుండా భారీ ఎత్తున నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారని, దాన్ని కట్టడి చేయాలని గురుప్రసాద్ కోరారు. అనంతరం ముఖ్య అతిథులను దుస్సాలువా జ్ఞాపికతో సత్కరించారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్, ఎన్ఎస్ రామరాజు తదితరులు పాల్గొన్నారు. All the people are not 100%. Black sheep are there everywhere, in every profession. Among the doctors also we have to accept that certain doctors are there who may be exploiting. Because of them, I think we will face the wrath of the patients in general and also the media wrath. Similarly, the patients also all are not litigants. You just try to imagine yourself in the patient's position. Try to empathize with the patient. Put yourselves in the shoes of the person and imagine a middle class patient, suddenly something has happened in the family. He doesn't know where to take the patient. If he goes to the government hospital, the neurosurgery department is not there or neurology department is not there. Such surgery wouldn't be done there. He has taken to some private hospital. Then he asks how much money. Then they say, సరిగ్గా ఏదో టైంలో కొలాప్స్ అవ్వచ్చు. అంటే ఇటువంటి కొన్ని ఎక్స్పీరియన్స్ నేను మా మరిది లివర్ సిరోసిస్ తోటి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులు ఒక 3-4 కేసులు ఇంకా అర్థం చేసుకోవడం జరిగింది ఇదంతా. ఇవాళ ఏమవుతుందంటే ఏదైనా జరిగేటప్పటికీ సాధారణంగా పేషెంట్స్ ఎలా ఉంటారంటే, అయ్యో మా పేషెంట్ నడిచలేడు హాస్పిటల్లోకి, తీరా చేసి బయటికి డెడ్ బాడీ వచ్చింది, అక్కడ డాక్టర్స్ ఏదో చేశారు, లేకపోతే వాళ్ళ నెగ్లిజెన్స్ అని చెప్పేసి ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా డాక్టర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆత్మస్థైర్యం కలగజేయవలసినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పొలిటీషియన్స్ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా అక్కడ ఏం జరిగిందనేది నచ్చజెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అందు గురించి ఏంటంటే, అలాగా మనకు ఏదైనా వస్తే
పొలిటికల్ లీడర్స్ అండగా ఉంటారు అనే భరోసా ఖచ్చితంగా డాక్టర్స్కి రావాలి. అలా లేకపోతే కష్టం. మన రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. వాడు ఉంటే మాట్లాడుతున్నాడు బ్లడ్గా, వాడు పాలచర్ల సార్ ఎలా 2 రోజున్నర నుంచి పట్టించుకోవట్లేదు సార్. గొడవ కూడా పెట్టారు సార్. నువ్వు పెట్టావా? నేను పెట్టలేదు. ఎవరు చెప్పారు? నర్సు చెప్పింది. ఏ నర్సు చెప్పింది? ఏమోనండి, చాలామంది ఉన్నారు. నువ్వు నోటుకు వచ్చింది మాట్లాడు. ఖచ్చితంగా డాక్టర్లు ఇన్ని కోట్లు పెట్టి ఈ ఆసుపత్రులు కట్టి ప్రాక్టీస్ చేస్తుంటే మీరేంటి తేలిగ్గా మాట్లాడుతున్నారు? ఆగండి ఎక్కడికి అని చెప్పి మనం చెప్పగలగా. పొలిటీషియన్స్ మనం రెచ్చగొడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అప్పుడు సర్దుమాటలు అయ్యారండి. డాక్టర్స్ మొదలు పెట్టండి చూద్దాం. ఒకసారి ఎంతమంది ఉంటారండి ఆంధ్రప్రదేశ్లో? ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? 1,50,000. 1,50,000 డాక్టర్స్ ఉన్నారు. రాజమండ్రిలో డాక్టర్స్ ఛానల్ అని ఒకటి పెట్టారు. మీకు ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఉంది, అక్కడ వచ్చిన కొత్త పెట్టండి. వారానికి ఒకసారి మీట్ అవ్వాలి డాక్టర్స్ అని. అదేంటి మన మహాభారతంలో కథ ఉంటుంది. వీళ్ళంతా వనవాసంలో ఉంటే దుర్యోధన వెళ్ళి అటకారం చేసి చూడరా మా వైభవం చెప్పడానికని మొత్తం వెళ్తాడు. పెద్ద మంచి జనాలందరినీ వేసుకుని డాన్సర్స్, డ్రింక్స్ అన్నీ తీసుకుని పాండవులు వనవాసం చేస్తున్న చోటుకి వెళ్తాడు. వెళ్ళే టైంకి ఇమీడియట్గా వాడు ఎవడో గంధర్వరాజు అన్నవాడికి ఇన్విటేషన్ వస్తాడు. వాడు వచ్చి మొత్తం చెత్త కొట్టేసి దుర్యోధనుడు పట్టుకుని పారిపోతుంటాడు. తీసుకుపోతుంటాడు దుర్యోధనుడు కట్టేసి. వీడియోలో ఇన్సల్ట్ చేద్దామని అంటే వీడియో ఇన్సల్ట్ అయిపోయే పరిస్థితి. అప్పుడు ధర్మరాజు మాట చెప్తాడు, భీముడిని వెళ్ళి వాడిని విడిపించుకురా. మన మీదకి వచ్చినప్పుడు మన 105 మంది మనం తమ్మి చేద్దాం, అది వేరే విషయం. పాండవులు కౌరవులకి గొడవలు ఉన్నాయి. మన మీదకి వస్తే మాత్రం గురువంశం 105. మన రాజమండ్రి డాక్టర్స్ కూడా డాక్టర్స్ వంశం ఇది అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఎవడో మీ జోలికి రాడు. మీకు చేతకాదు కాదు, మీకు లా తెలియదు, మీకు అన్నీ తెలుసు. ఇందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉంటారు, సేవాభావం ఉంటారు, అన్ని ఫీల్డ్లో ఉన్నారు. అదే ఫీల్డ్ కలిసి కాదు. నెక్స్ట్ నేను పర్సనల్గా మీకే సపోర్ట్. రాజమహేంద్రవరం ఆర్యాపురంలో వెంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి త్రయాహినిక దీక్ష శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి త్రయాహ్నిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారికి సుప్రభాత సేవ, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, 108 కలశాల జలంతో శ్రీ స్వామివారికి పూర్ణాభిషేకం, రక్షాబంధనం, అంకురార్పణం, అగ్ని ప్రతిష్ట, ఆలయ బలిహరణ, ధ్వజారోహణ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి పాణిగిపల్లి పవన్ కుమార్ ఆచార్యుల పర్యవేక్షణలో స్వామివారికి సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. అనంతరం లక్ష తులసి పూజ, కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి వ్రతాలను తిలకించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా 25వ తేదీ శనివారం ఉదయం 11:30 గంటల నుంచి ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. శంకారదండాంబుజహస్తమాజ్యం విభ్రాజితం కౌస్తుభమాలికాభ్యాం గోక్షీరవర్ణం హృది సత్యపూర్వం నారాయణం నౌమి రమాసమేతం. సాంగ సపరివార సమేతుడైనటువంటి శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం రాజమహేంద్రవరపట్నం ఆర్యాపురంలో గోదావరి నదీ తీరంలో అఖండమైనటువంటి భక్తులని స్వామి అనుగ్రహించేటువంటి విధంగా స్వామివారు గోదావరిలో అనుగ్రహించబడినటువంటి ఏకశిలా విగ్రహం రమాదేవిని తన ఎడమ తొడ మీద ఆసీనులు చేసుకుని స్వామివారు చతుర్భుజములతో శంఖము చక్రాన్ని ధరించి అభయహస్తముతో భక్తులందరినీ అనుగ్రహించేటువంటి ఏకశిలా విగ్రహం మరెక్కడా లేనటువంటి విగ్రహ స్వరూపంతో సత్యదేవుడు రాజమహేంద్రవరపట్నంలో ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ స్వామివారి యొక్క ఆలయంలో
ప్రతి నిత్యము కూడా అనేక మంది భక్తులు సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి విచ్చేసి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతములు ఆచరించి స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆ విధంగానే సంవత్సరంలో 5 సార్లు విశేషంగా సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు అఖండంగా ఇక్కడ జరపబడతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి లగాయత్తుగా 3 రోజుల పాటు స్వామివారికి త్రయాణక దీక్షతో స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవములు జరపబడతాయి. ఈ రోజున ఉదయము ధ్వజారోహణతో సకల దేవతల్ని ఆహ్వానం చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి నిన్నటి రోజున రాత్రే అంకురార్పణతో నాంది చేసి ఉన్నారు. ఈ రోజున రాత్రి సాయంత్రం 6:30 గంటలకి స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం సంవత్సర కళ్యాణం అన్నవరంలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అదే ముహూర్త సమయంలో స్వామి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. రెండో రోజున స్వామివారికి విశేషమైనటువంటి ఉత్సవము రాత్రి సదస్య వేద ఆశీర్వచన కార్యక్రమం. మూడో రోజు ఉదయం చక్రతీర్థము స్వామివారి యొక్క విశేషమైనటువంటి చక్రస్నాన కార్యక్రమం. శ్రీ విష్ణు కళ్యాణనకమే చక్రతీర్థేషు పావని తైల అభ్యంగన నదీ స్నానం కోటి యజ్ఞ ఫలం లభేత్. విష్ణు కళ్యాణం ఎక్కడైతే జరుగుతుందో ఆ జరిగినటువంటి 3వ రోజు లేదు 5వ రోజు జరిగేటువంటి చక్రతీర్థము చక్రస్నానంలో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ కూడా కోటి యజ్ఞములు చేసినటువంటి ఫలితం ఆ మహావిష్ణువు అనుగ్రహిస్తారు అని చెప్పి వేదవచనం. కనుక భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్సారంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు 3వ రోజున ఉదయం పూర్ణాహుతి చక్రతీర్థంతో వైదికమైన కార్యక్రమాలు పరిపూర్ణమై 3వ రోజున రాత్రి స్వామివారి యొక్క పుష్పోత్సవము ఊంజల సేవ పౌలంప సేవతో స్వామివారి యొక్క దీక్షాపూర్వకమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు పరిపూర్ణం అవబడతాయి. కనుక 50 మంది భక్తులు కూడా జరిగేటువంటి తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతినిత్యము కూడా సత్యదేవుడి యొక్క వ్రతములు ఇక్కడ జరపబడతాయి. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తరించి స్వామివారి యొక్క ఆలయంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా FDR రూపంలో మీరు ఇచ్చినటువంటి ధనాన్ని స్వామివారి దగ్గర నిక్షిప్తం చేసి ఆ ధనం పైన వచ్చినటువంటి వడ్డీతో సంవత్సరానికి ఒకసారి అన్నదాన కార్యక్రమం స్వామికి అర్చన విశేషమైనటువంటి భోగం చేసేటువంటి ప్రక్రియ ఈ ఆలయంలో జరపబడుతుంది. కనుక అందరూ కూడా నిత్యాన్నదాన కార్యక్రమం స్వామివారి యొక్క సర్వసేవల యందు పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి యొక్క ఆలయంలో సుమారుగా 108 వ్రతములు జరపబడుతున్నాయి. స్వామివారి యొక్క ఆలయంలో కూడా గర్భాలయంలో కూడా స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతములు జరపబడతాయి. బయట మండపారాధనతో జరపబడేటువంటి వ్రతములు స్వామివారి యొక్క గర్భాలయంలో విశేషంగా అర్చన అభిషేకంతో స్వామివారి యొక్క వ్రతకథ చెప్పి జరపబడుతుంది. కనుక ఈ ఆలయంలో 2 విధములుగా సర్వ సౌకర్యములుగా స్వామివారి యొక్క వ్రతములు జరపబడుతున్నాయి. కనుక అందరూ కూడా తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు పానింగిపల్లి సత్యపవన్ కుమారాచార్యులు. ఈ దేవాలయంలో స్వామివారి యొక్క అర్చనాది కైంకర్యాలు చేసేటువంటి అర్చక స్వామివారి యొక్క కుమారుడిగా యాజ్ఞిక బ్రహ్మగా ఈ దేవాలయంలో స్వామి కైంకర్యాలని చేసుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వైసీపీ నాయకులను చూస్తూ ఉంటే దొంగ అన్నట్లుగా ఉందని వర్ల రామయ్య విమర్శించారు. ఎన్నికల అనంతరం పల్నాడులో చెలరేగిన హింసకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాచర్లలో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పరారయ్యారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారు అక్కడి నుంచి తప్పించుకొని సీఎంఓకు వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. మాచర్లలో జరిగిన రక్తపాతం, రక్త చరిత్రకు వారే ప్రధాన కారకులని, వారిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాలని ఈసీని కోరారు. వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ఒకలా, వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మరోలా ఈ పార్టీ నాయకులు ఈసీపై నిందలు మోపడం దారుణమన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారిని నిధుల నుంచి తప్పించమంటే మళ్లీ అటువంటి అధికారుల జాబితానే సీఎస్ ఎన్నికల కమిషన్ను పంపడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జేబు మనిషిగా జవహర్ రెడ్డి పనిచేస్తూ ఉండడం సరైన విధానం కాదన్నారు. కులాల గురించి మాట్లాడే సాంప్రదాయం టీడీపీకి ఎప్పుడూ లేదని, ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి అన్ని కీలక స్థానాల్లోనూ ఆయన సామాజిక వర్గానికి చెందిన అధికారుల్ని కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. 4న కౌంటింగ్ తరువాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగ నరుస్తున్నట్లుగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్
వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు? ఎంత గగ్గోలు పెట్టారండి. అదే మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో ఇద్దరే కమ్మారు డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడిగా ఉన్నప్పుడు. ఎంత సిగ్గుచేటు! దీనికి ఏమి సమాధానం చెబుతారు? అందుకే నేను అన్నాను, దొంగ నరుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తొలగించిన అధికారులందరూ ఏం చేస్తున్నారండి? వీళ్ళ బతుకులు ఎవరికి తెలియవండి? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి? కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? ధనుంజయ రెడ్డి గారు, సిఎస్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కొల్లి రఘురామరెడ్డి గారు, సీతారామాంజనేయులు అందరూ ఒక చోట కూర్చొని వీరంతా పోలింగ్ రోజున మీరందరూ ఎక్కడున్నారు చెప్పగలరా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పగలరా పోలింగ్ రోజున మీరు ఎక్కడున్నారు? సీతారామాంజనేయులు గారు ఎక్కడున్నారు? మీ విధి నిర్వహణలో ఉన్నారా? మీరందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా? మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా? మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు? నేను అడుగుతున్నా ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని, జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి. డీజీపీ గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి. పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు? వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్? కింద అధికారులతో ఎందుకు మాట్లాడు? ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు? రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీ అండి. ఏసీ అవినీతి పనులు పట్టుకునేదేం లేదు. ఆ రోజున ఎలక్షన్ రోజున లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరు వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు. ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు? అంటే మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా? వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? తూర్పుగోదావరి జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా విషయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రత, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం తదితర అంశాలపై జిల్లా ఎస్పీ జగదీష్ పోలీస్ అధికారులతో కలిసి కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, మొబైల్ టీమ్స్, సిఆర్పీఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్, జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. భద్రతా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. 3 షిఫ్టుల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు, డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణ, ఆ మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా మతపరమైన, రాజకీయపరమైన సమావేశాలు నిర్వహించడం నిషేధమన్నారు. జూన్ 4న ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించుటకు చేయవలసిన కార్యాచరణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డీఎస్పీ డి ప్రభాకర్, డీఎస్పీ కె శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ సూర్యపారావు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాంస్కృతిక చారిత్రక రాజధాని రాజమండ్రి చరిత్రకు వైఎస్ నరసింహారావు దిక్సూచిగా నిలిచారని ఆంధ్రకేసరి యువజన సమితి ఘన నివాళులర్పించింది. సమితి వ్యవస్థాపకులుగా ఉన్న వైఎస్ నరసింహారావు ద్వితీయ వర్ధంతి సభ స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న స్వాతంత్ర సమర యోధుల పార్కులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బాటసారులకు మజ్జిగ వితరణ చేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ రాజమండ్రిలో వారసత్వ సంపద కొనసాగించేందుకు వైఎస్ చాలా కృషి చేశారన్నారు. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్
సిగకొల్లి సీతారామాంజనేయులు మాట్లాడుతూ టంగుటూరి ఆశయాలతో ఆయన చివరి వరకు జీవించారని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి యువజన సమితి ద్వారా కృషి చేస్తామన్నారు. సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త రాయుడు సతీష్, చిన్న వర్తకుల సంఘం అధ్యక్షులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రికి చరిత్రకి ఒక దిక్సూచి శ్రీ స్వర్గీయ వైఎస్ నరసింహారావు గారు. వారు ఏమిటో ఇప్పుడున్న తరం కంటే ముందు తరానికి చాలా బాగా తెలుసున్న వ్యక్తిత్వం. ఈయన స్థాపించిన ఆంధ్రకేసరి యువజన సమితి ద్వారా ఖచ్చితంగా ఈ తరానికి కూడా ఆయన యొక్క నిస్వార్థమైన ఎన్ని సేవలు చేశారన్నది మనకి తెలుస్తోంది. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజ్ అయితే కానీ, ఆంధ్రకేసరి జూనియర్ కాలేజ్ అయితే కానీ, అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్వతంత్ర సమరయోధుల పార్క్ అయితే ఏంటి కానీ మనకి ఆయన స్థాపించిన కరతల మలకాలు, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారంటే ఆయనకు పిచ్చి. ఆయన నిస్వార్థాన్ని చాటి చెబుతూ 65 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆంధ్రకేసరి యువజన సమితి ఈనాటికి తన అస్తిత్వాన్ని కోల్పోకుండానే కార్యక్రమాలు చేస్తోందంటే దానికి ఆయన బలమైన పునాదులు వేయడమే కారణం. వైఎస్ నరసింహారావు గారితో నాకు 20 ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది. ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా చిన్న పెద్ద అని కాకుండా అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ అందరితో కలిసి ఆ కార్యక్రమాలు రూపొందించి అది దిగ్విజయంగా జరిగేలాగా చేసేవారు. ఆయన మరణాన్ని మేము కోరుకోలేకపోతున్నాము. రాజమహేంద్ర వరానికి ఆయన సేవలు ఒక దిక్సూచి. మరి ఆయన యొక్క కార్యక్రమాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ సరే. పెద్ద అయిన వైఎస్ నరసింహారావు ఒక ఆశీస్సులతో మేము ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఏ కార్యక్రమం జరిగినా ఈ పార్కులో, ఈ స్వతంత్ర సమరయోధుల పార్కులో మేమంతా పాల్గొని మరి అంత కార్యక్రమం ఘనంగా జరిపించుకుంటున్నాం. అయితే పెద్ద అయిన వైఎస్ నరసింహారావు మరణించి ఈనాటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆయన స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఉంది ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో సుమారు 4 శతాబ్దాల నుంచి కూడా మరి ఆయన చెప్పిన మార్గంలో ఈ రోజు వరకు నడుస్తూ ఈ పార్కు నిర్మాణంలో కానీ, అక్కడ ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, మరి తదితర కార్యక్రమాల్లో ఆయన రాజమహేంద్రవరం ఆయన రావడానికి కూడా ప్రధాన కారకులు శ్రీ వైఎస్ నరసింహారావు అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అస్థిరత సృష్టించేందుకే ఎన్నికల బరిలో ఇండియా. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సభల్లో ప్రధాని మోడీ తీవ్ర ఆరోపణలు. వైద్యుల వ్యాపార ధోరణిని అవలంబిస్తే ఇబ్బంది తప్పదు. గైనకాలజిస్టుల సదస్సుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. ఆర్యాపురంలో ఘనంగా ప్రారంభమైన కళ్యాణ మహోత్సవాలు. మార్చర్లలో హింసకు కారకుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. టీడీపీ రాష్ట్ర నాయకుడు వర్ణ రామయ్య డిమాండ్. నన్నయ్యలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పహారా. స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.